నమస్తే పెద్దనా. లోకేష్ గారికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆయనకి పట్టాభిషేకం చేయబోతున్నారంట మహానాడులో. దాని పట్ల ఏంది మరి, ఎలా ఉందంటారు రియాక్షను? చెయ్యాలండి అది. ఎందుకంటే పోయినసారి కూడా చంద్రబాబు గారు ఇది పార్టీ దాన్ని రెండు కోయిన్సైడ్ చేసుకోలేకపోయారు. చూడాలంటే కష్టం. పెద్ద ప్రాజెక్టులు చేపట్టారు, అవి చూసుకోవాలా, మామూలుగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. క్యాడర్ని నెగ్లెక్ట్ చేసినట్టు కనపడుతుంది. అందుకని ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తేనే పార్టీ పరంగా ఏం చూసుకుంటాడు. ఈ విషయాలన్నీ చాలా ప్రధానంగా ఇప్పుడు టీడీపీ క్యాడర్లో కావచ్చు, వాళ్ళందరిలో కావచ్చు ఒక భావన ఉండేది. అదేంటిదంటే టీడీపీ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అడ్మినిస్ట్రేషన్పై ఎక్కువ ఫోకస్ పెడతారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్ని కొద్దిగా పట్టించుకోవడంలో వెనుకబాటు ఉంటుంది అని చెప్పి అనేది ఉన్నది. అది కానీ దాన్ని రూపుమాపడానికి ఆయనకు ఇవ్వాలని అందరూ లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఆయన్ని మాత్రం అంటే లోకేష్ గారు మరి దీనికి అర్హుడేనంటారా? అర్హుడే. అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు అండి లోకేష్లో, మీరు చూడలేదా? ఏంది ఎన్ని తిట్టారండి? పప్పు అన్నారా, అది అన్నారా, ఇది అన్నారా. ఇప్పుడు నిప్పుగాక మరి ఏముందండి, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. వైసీపీ వాళ్ళే చెబుతున్నారు బాగా ఎంత పాలిష్ అయ్యాడు, ఎంత షైన్ అయ్యాడని పల్లెటూరులో చెప్పుకుంటున్నారు. దేని గురించి కూడా ఇప్పటికి చాలా మార్పు ఉంది లోకేష్ గారిలో. లోకేష్ గారి కన్నా ఇంకా చాలా మంది సీనియర్లు ఉన్నారు కదా పార్టీలో, మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎవరికి ఇంకా సీనియర్లు ఉన్నా సార్, ఫాలోయింగ్ ఉండాలి కదా. ఇది హెరిడిటీ, వారసత్వం రాజకీయాలని ప్రోత్సహించాలంటారు. అన్ని ప్రోత్సహించమని నేను చెప్పను. టైం వచ్చినప్పుడు దాన్ని కూడా, ఇప్పుడు ఆయన పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు, పార్టీ ప్రెసిడెంట్కి ఇచ్చారు కదా. ఆయనకి వారసత్వం కాదు కదా, జిల్లా స్టేట్ నాయకత్వం ఆయనకి అప్పచెప్పారు కదా. అట్లాగే 1 by 1 వస్తూ ఉంటాయి. అంటే కొంతమంది ఏం వాదన వినిపిస్తుంది అంటే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రేపు పొద్దున మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఈయన కష్టమవుతుందని ఇప్పటి నుంచే క్రియాశీలక బాధ్యతలు మొత్తం కూడా ఈయనకి ఇచ్చేసి ఇప్పటి నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ని ఫిల్ చేసుకుంటూ పోతున్నారని చెప్పి అంటున్నారు. ఆ దిశగా ఏమైనా అడుగులు వేశారంటారా? మేబీ కావచ్చేమో, అంతేగాని మనం కరెక్ట్గా చెప్పలేం. రేపటి కోసం ముందుగానే జాగ్రత్త పడుతున్నారు అయితే? పడాలి కదా అండి. పాలిటిక్స్ ఏదైనా కానీ జాగ్రత్త పడాలి. పోయినసారి 2019లో ఇది ఇలా జరగబట్టి మనం ఓడిపోయామనేది ఒకటి రివ్యూ చేసుకుంటే జరుగుతుంది. పార్టీని కార్యకర్తలే అసలు తెలుగుదేశం పార్టీకి ఇంత సభ్యత్వం, ఇంత కార్యకర్తలు, ఏ ప్రాంతీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు అసలు నిలబడగలిగిందండి? ఎక్కడ దేశంలో చూడండి, ఇండియాలో ఉన్నదా? ఒక తెలుగుదేశం పార్టీయే. ఇప్పటికైనా కేడర్ ఉన్నదే ఒక తెలుగుదేశం పార్టీకి. ఎన్నో ఉద్దానాలు పడటం లెగటం అనేది తెలుగుదేశం పార్టీకి అలవాటే. అది కానీ మళ్ళీ లెగుస్తాం, మళ్ళీ అది ఉన్నది మనకు చూసుకుంటానే ఉండాలి. అది కానీ ఇంకా ఈసారి గట్టిగా ఉండాలనేది. అందుకని వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కి ఇచ్చి పార్టీ బాధ్యతలు యువతనే. ఇప్పుడు మీరు అంటున్నారు చూసారా, సీనియర్లు ఉండారని. ఇంకా సీనియర్లకి కొంతమందిని ఇప్పుడు అడగండి, సీనియర్ల గురించి యూత్కి తెలియదు అసలు. మళ్ళీ ఇంకా వాళ్ళని పట్టుకొని ఎలుకలాడితే పార్టీ నిలవదండి. మారాలి, యువత రావాలి, యువతను ప్రోత్సహించాలి. ఇప్పుడు జూనియర్లు వాళ్ళ కళ్ళు ముందు తిరిగిన జూనియర్లు అందరూ కూడా పైకి వస్తే వాళ్ళకి మింగుడు పడదు కదా. సీనియర్ నాయకులకి రాజకీయాల్లో స్పెషల్గా ఎక్కువగా ఉండేది ఈ భావన అయితే. ఎంతమంది ఇప్పుడే తప్పించారు కదా, మీరు చూస్తున్నారు కదా. చాలా మందిని సీనియర్లని 1 by 1 వాళ్ళ కొడుకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టాలు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని కొంచెం యాక్టివ్గా ఉంటే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా ఆయనకి ఒక సపరేట్ టీం ఉంది. ఇప్పుడు లోకేష్ గారి టీం నడుస్తుంది మొత్తం కూడా రాష్ట్రంలో. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రెండు టీంల మధ్య ఏమైనా ఉండిద్దంటారా గ్యాప్, డిఫరెన్స్? ఏముండదు. మీరు ఇది ఇట్లాంటి ప్రశ్నలే మీరు ఇలాంటివి మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేసి ఇది చేస్తున్నారు, కానీ ఏముండదులేండి. కుటుంబంలో ఏముంటుంది కానీ వాళ్ళకి. టీడీపీ పార్టీ మొత్తం కూడా హ్యాపీ అయినా మరి దీని పట్ల? హ్యాపీ 100కి. ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి? వ్యవసాయం పని, రేవేంద్రపాడు. సరే, ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబోతున్నారంట కదా, దాని పట్ల ఏంది మరి రియాక్షన్ ఎలా ఉందంటారు? బాగుందండి, అదే బాగుంటుంది మాకు. బాగా ఇదిగా చేస్తున్నాడు కూడా, పనులు అయ్యి బాగా చేస్తున్నాడు. లోకేష్ బాగా చేస్తున్నాడు. దీని చేసాడు కానీ చేయలే అట్లా. ఇప్పుడు బాగా చేస్తున్నాడు. ఆయనకి ఇవ్వడం కరెక్టేనంటావా? కరెక్టే, బాగా కరెక్ట్. మా అందరికి బాగా కరెక్ట్. అంటే ఆయనకన్నా ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వకుండా అంత ఇదిగా ఉండదు, ఇంతగా ఉండదు. ఆయన ఇవ్వడం పట్ల ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కీలకమైన డెసిషన్లు మొత్తం ఆయనే తీసుకుంటారు కదా. ఆయనే తీసుకుంటాడు, ఆయనే చూసుకుని అభివృద్ధి చేస్తాడు.
అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా పక్కకి వెళ్ళిపోయినట్టేనా? నెక్స్ట్ ఇంకా ఆయనే రావచ్చా? ఈసారి ఆయనే ఉంటాడు, ఈసారి పెడతాడు ఇంకోసారికి. అట్లా ఈసారి కూడా ఆయనే ఉండి నెక్స్ట్ సారికి లోకేష్ గారిని పెడతాడు. ఇలా చేస్తా ఉంటే మరి పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా? ఊరికే ఏం చేస్తాడు? అందరూ కుమ్మక్క అవుతారుగా, అందరూ కుమ్మక్క అయ్యే ఉంటారుగా, కుమ్మక్క లేకుండా ఏముంటారు. ఆయన నాకు సీఎం వద్దని సీఎం కావాలని చెప్పి ఆయన కూడా అడుగుతాడు కదా. అడిగారనుకో అప్పుడు చీలిపోయారనుకో అప్పుడు ఎట్టయినా అంటే ఇన్ని రావు కానీ మెజార్టీ లోకేషే వస్తాడు. సరే, పరిపాలన ఎలా సాగుతుంది 11 నెలల కాలంలో? బాగానే సాగింది. గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో కంపేర్ చేస్తే మార్పులు ఏం కనిపించాయి 11 నెలలు? మార్పులు వచ్చింది. ఏంటంటే రాజధాని అభివృద్ధి చేశాడా, రోడ్లు పోసాడా, చేస్తున్నాడుగా, ఇంక చేసేదే ఉంది. అప్పుడు అన్ని 3 రాజధానులని అరుచుకొని అంతా పగలదేంగి అన్ని ఆడు కట్టుకున్నాడా, అన్ని ఆడే కట్టుకున్నాడు కదా. ఈ అభివృద్ధి ఏం చేశాడు? అన్న మొలకంచి పెంచాడు, ఆ మొలకంచి తీసాడు. ఇప్పుడు బోర్డు ఖర్చు అవుతుంది కదా. మరి అన్ని ఇప్పుడే అభివృద్ధి కంపెనీలు పంపిణీలు అన్ని కోసం తెస్తున్నారుగా తిరిగి. సరే, ఇప్పుడు మొదటి 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేస్తాం రాజధాని అంటున్నాం, 3 ఏళ్ళు అయిద్దా? వచ్చే వచ్చు, లేకపోతే ఇంకొక సంవత్సరం కూడా పట్టవచ్చు. కొంతవరకు డెవలప్ చేస్తాడు, కొంతవరకు బాగా డెవలప్ చేస్తాడు. మోదీ మరి డబ్బులు ఇస్తారా మరి కట్టుకోవడానికి? ఇస్తాడు. ఈ క్రితం సారి ఇవ్వలేదు కదా 2015 టైంలో. ఇప్పుడు అంటే ఇద్దరు ఇడిపోయారు కదా, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఏకమయ్యారుగా. అప్పుడు కూడా కూటమిలోనే ఉన్నారు. ఉండా కూడా కొద్దిగా తేడా వచ్చింది కదా, ఇప్పుడు బాగా ఇస్తాడు. సరే, ఇప్పుడు ఈ రేషన్ బండ్లు రేపు 1వ తారీఖు నుంచి ఆపుతామని చెప్పి అంటున్నారు. రేషన్ బండ్లు అవసరమా లేకపోతే అవసరం లేదా? ఆపాలి అంటున్నారు కానీ ఎవరు మనకి ఇంకా బాగా తెలియదు. ఆపుతాం అంటున్నారు, ఇలా అక్కడ పోయి తెచ్చుకోవడమే అంటున్నారు. ఆడ పోయి తెచ్చుకోవడమే కరెక్ట్. కరెక్ట్ అంతే. ఎందుకు ఇది ఎందుకు కరెక్ట్ కాదు వ్యాన్లు రావడం? ఏంది అంటే ఆడు ఉంటున్నాడు, వంటలేదు, సరిగ్గా ఇవ్వట్లేదు, కాటా తేడా అన్ని తేడే. అందుకని అదే కరెక్ట్. ఆడ పోయి రేషన్ షాప్ లో తేడాలు ఉండవు? ఆడేముండవు, ఖచ్చితంగా ఉంటాయి. ఆ మిషన్లే కదా ఆడ కూడా చేసేది. మిషన్లు కాటా ఉంటుంది, కాటా పెడతాడు అక్కడ. మిషన్లు కాదు, అక్కడ కాటా పెడతాడు. అసలు బియ్యం ఇస్తున్నారా? ఇస్తున్నారు అందరికి. డబ్బులు ఇవ్వట్లేదు, అన్ని బియ్యమే. ఎందుకంటే నేను ఎక్కువ చోట్ల ఏమైనారంటే డబ్బులు ఇస్తున్నారని చెప్పి విన్నాను. లేదు లేదు, మేము డబ్బులుగా ఏనాడు తీసుకోలేదు, బియ్యమే తెచ్చుకొని వాడుకుంటాం. మరి ఇప్పుడు దీనికి అలవాటు పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వ్యానులకి, ఉంటారు. వాళ్ళు మరి ఎలా ఏం చేస్తారంట? వాళ్ళు ఏం చేస్తారు ఎవరు మనకు తెలియదు కదా. అదైతే మంచి డెసిషన్ అంట, తీసేయడం తెచ్చుకోవడమే కరెక్ట్. తెచ్చుకోవడమే కరెక్ట్. ఇవన్నీ ఏముంది అంటే ఎగస్ట్రా ఖర్చులే కదండి. సరే, మొత్తంగా ఈ పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? పరిపాలనకి వేస్తారు 100కి 90 వేస్తారు. 10 ఎందుకు ఆపారు? 10 ఎందుకంటే మరి అన్నీ ఉంటుందిగా అటు ఇటు, కంపల్సరీగా వేస్తారు. పేరు? నా పేరు కృష్ణ. ఏం చేస్తూ ఉంటారు? పూల వ్యాపారం. పూల వ్యాపారం ఎలా ఉన్నాయి ఇప్పుడు? వ్యాపారాలు లేవు, మధ్య వ్యాపారాలు బాగున్నాయి. నేను టీడీపీకి వెళ్ళగలుగుతున్నాయి. యూత్ను పట్టించుకోవట్లా, ఏ నాయకులు పట్టించుకోవట్లా. మా ఊళ్ళో ఉన్నారు 7గురు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ బిజినెస్ సరిపోతుంది. అంటే లోకేష్ గారు ప్రధానంగా జూనియర్లని పట్టించుకోవాలి, సీనియర్లను కాదని చెప్పి అంటున్నారు కదా, మరి ఏం పట్టించుకోవట్లేదు? మరి ఏం పట్టించుకుంటున్నారు? వాళ్ళ కార్యకర్తలను పట్టించుకుంటున్నారు. ప్రజల్ని మర్చిపోయారు. వాళ్ళు నమ్ముకుని ఓట్లేపి మొన్నట తిరిగారే, వాళ్ళని పట్టించుకుంటున్నారు. వాళ్ళకి ఏం కావాలండి? అంటే ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళని పట్టించుకుంటున్నారా? ఎలక్షన్ కింద పనిచేసిన వాళ్ళు పట్టించుకుంటున్నారు. ఓట్లు వేసిన జనాభాను మర్చిపోయారు. ఈ 11 నెలల కాలంలో అయితే ఏం పట్టించుకోలేదు. ఒకసారి కూడా రాలా లోకేష్ బాబు ఇక్కడికి వచ్చి మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఏం పట్టించుకోవాలా. నేను కార్యకర్తనే, మా మొఖాలు చూసిన పాపాన్ని ఇంతమంది పోలే ఎవరు. వీళ్ళన్నా చూస్తారంటే వీళ్ళు మధ్య ఏర్లే పారుతుంది. ఒకళ్ళు గోటా బియ్యం, ఒకళ్ళు ఇసుక దోపిడీ, అంతా మైనింగే. ఎవళ్ళకి వాళ్ళు వైసీపీ చేసింది వీళ్ళు కూడా చేస్తున్నారంటారా? వాళ్ళకి వెళ్ళి తేడా ఉంది. అంతా ఒకే దారిలో పెట్టారు అంతా. కాకపోతే ఆయన రోడ్లు మర్చిపోయాడు, పథకాలు అన్నారు. వీళ్ళు పథకాలు మర్చిపోయి డెవలప్మెంట్ చూస్తున్నారు. కాకపోతే డెవలప్మెంట్ కనిపిస్తుందా? మరి కనిపిస్తుంది. అదే యువతలో బ్రాంచ్ షాపుల్లో, వైన్స్లో ఇలాంటి యూత్ కుర్రోళ్ళే అంతా కనిపిస్తారు. అదే డెవలప్మెంట్ నాకు తెలిసి. అదే సంపద సృష్టి. మరి అదే సంపద సృష్టి. ఉద్యోగాలు ఇస్తామన్నారు, క్వార్టర్ రేటు తగ్గించేస్తే లోపల వైన్ షాప్ కుర్రోళ్ళు అంకితమైపోయారు. నిదర్శనంగా ఈడొకడు హైదరాబాద్లో మంచి ఉద్యోగంలో వీడు వదిలేశాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి నీకు ఇష్టం ఏదైనా కానీ యువతని దారిలో పెట్టాలంటే ఏ నాయకుడు వల్ల కాదు. లోకేష్ బాబు అనుకుందాం కానీ చేయలేడు. ఆయనకి 1,00,000 ఉన్నాయి. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు, చేయలేడు, చేయనివ్వరు. మా నాయకులు ఎలక్షన్ అయిన తర్వాత మటుకు మమ్మల్ని పట్టించుకోలేదాడ. వాటర్ ట్యాంక్ అని అదని ఇదని ఏది అంతకుముందు చాలా చేశారు కానీ ఎవరు పట్టించుకోరు. మీరు ప్రజా దర్బార్కు వాటికి వెళ్ళలేదా? ఉపయోగం ఉంది. ఒక రేషన్ కార్డు కావాలండి, ఇది ఎస్సీ క్యాండిడేట్ అయితే వీడు అంతకుముందు మన పని చేయాల, వైసీపీ చేశాడు, వద్దు ఏం వెళ్తారు. మొత్తం అలానే ఉంది ఇప్పుడు కూడా. అలాగే ఉంది, పార్టీ పరంగా అలాగే ఉంది.
ఏం లేదు నీకు యాడ్ నువ్వు పార్టీలు చూడట్లేదు, మతాలు చూడట్లేదు, కులాలు చూడట్లేదు అని చెప్తున్నారు కదా మీటింగుల్లో, మరి మైకుల ముందర. నాకు 49 సంవత్సరాలు నేను చెప్తానే ఉన్నా. ఇలా చెప్పిన నాయకులను చూసానులే కానీ ఇవన్నీ పండిపోయినాయి. ఏ నాయకుడు సరైన లేడు. ఒక రాజశేఖర రెడ్డి కూడా మంచి పని చేశాడు అంతే. మరి జగన్ గారు ఆయన దానికి దర్బార్లు కట్టుకోవడం, అవి కట్టుకోవడం, ఎవరి పరిపాలన వాళ్ళని వెళ్ళలేము, వీళ్ళని వెళ్ళలేము. ఇద్దరిది సమానంగానే ఉంది, ఎటువంటి మార్పు లేదు. సరే, ఇప్పుడు రేపు 1వ తారీఖు నుంచి రేషన్ బండ్లు ఆపేస్తామని చెప్పి అంటున్నారు కదా, దానిపై ఏంటి మీ స్పందన? ఆపేస్తే బెటర్, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఉన్నోడికి అంత కెపాసిటీ గలవాడికి కొనుక్కునే స్తోమత ఉంది. ఇవాళ కోటా బియ్యంతో పని లేదు. మామూలుగా రేషన్ డీలర్లకి, రైస్ మిల్లర్లకి వెళ్తున్నాయి, కానీ రైసు సామాన్య మానవుడు ఎవరు తినేవాడు ఎవరు లేరు. బియ్యం ఆపేస్తున్నారని చెప్పనట్లా బండ్లు ఇళ్ళ దగ్గరకు వస్తున్నాయి కదా, ఆ బండ్లు పోద్ది, ఆపేస్తే పోద్ది. వద్దు, అసలు బియ్యం ఆపేస్తేనే పోద్ది. ఇప్పుడు మా అమ్మగారు ఫంక్షన్ వస్తుంది, చెల్లికి ఫంక్షన్ వస్తుంది, 35 కేజీలు బియ్యం వస్తుంది, నాకు 25 కేజీలు వస్తున్నాయి. ఆ 35 కేజీలు గ్యాస్ చేసాం అనుకో, ఇంకో 100 మందికి వెళ్ది. ఇలా చాలా ఉన్నాయి. వాస్తవంగా మేము ఆ బియ్యం తింటలేదు, రేషన్ అది మిల్లుకే వెళ్తున్నాయి. ఇది వాస్తవం. అది చాలా నిక్కర్చిగా చెప్తున్నారు. నీ మీద ఒట్టు అని చెప్పేది నిజాలే. అది ఇప్పటికైతే ఇప్పుడు మహానాడులో ఇప్పుడు నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబోతున్నారంట. మరి అది కరెక్టేనంటారా? చేయడం మంచిదేనంటారా? అది కరెక్ట్ కాదు. ఎందుకు? సీనియారిటీ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని. అప్పుడు ఆయనకు స్వార్థం ఉంది, మా అబ్బాయిని చేతులు చేసుకోవాలని. మరి ఆయన నమ్ముకుని ఉన్నాం. సీనియారిటీ ఉన్నారుగా, యనమల రామకృష్ణ ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన అచ్చెన్నాయుడు ఉన్నాడు. మరి వీళ్ళందరూ నీకు జెండాలు మోసి వత్తాసు పలుకుతారా? అంటే వారసత్వ రాజకీయాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నట్టేనా? మరి అంతేగా. మరి నువ్వు ఎవరికి ఇచ్చావు? నువ్వు సీనియర్ ఉన్నారు, వాళ్ళకి చూడాలి. ఇప్పుడు అలా చూడనందుకేగా జగన్ తొక్కేసింది. ఇలా కూడా మరి అదే జరిగిద్దా? చెప్పలేము. జనాల స్పందన ఎలా ఉంటుందో తెలియదు. సరే, కూటమి ప్రభుత్వం ఇలానే ఉండిద్ది అంటారా? కూటమి ప్రభుత్వం మారాలి. మారితేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారండి? పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలియదు అంతగా. లేదంటే ఆ టైప్ వేరు, మనం చెప్పేది కాదు. వాళ్ళంతా కూటమిగా ఉన్నారు కాబట్టి 5 ఏళ్ళు కూటమిగా ఉండి చేస్తే, ముగ్గురు కలిసి చేస్తే బాగానే ఉంటుంది. వాళ్ళల్లో వాళ్ళ వ్యక్తిగత స్వాతంత్రం చూపించుకుంటే చేయగలిగింది ఏం లేదు. మా పార్టీ పెరగాలి, మా పార్టీ ముందుకు రావాలి, మేమే ఇది ఉండాలి అని అనుకున్న మటుకి జనాలు తెలిసిపోద్ది. సరే, అమరావతి 3 ఏళ్లలో కంప్లీట్ అవుతుందని చెప్పి అంటున్నారు కదా, కంప్లీట్ అయిద్దా? అవదండి. ఎన్ని ఏళ్ళు పట్టిద్ది అంటారు? ఇంకా 10 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు పట్టింది. అలా చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు నెంబర్ అని చెప్పుకోవచ్చు. అయితే అవనెవరు నాయకులు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ముందు బాగుపడాలి. వాళ్ళు బాగుపడ్డాక ఏదన్నా అమరావతి రాజధాని. అప్పుడు ఏదంటే ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతి ఉండిద్దాం 3 రాజధానులు అంటారా? ఏదండి 3 రాజధానులు ముఖ్య మళ్ళీ చెప్పేది ఆయనకి అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆయన స్థలాలు పొలాలు లేకే కదండి ఆయన ఆపేసింది. ఉంటే ఎందుకు చేస్తాడు ఆయన? ఎప్పుడో బిగిన్ చేసేవాడు. ఆయనకి లేదు, 2 ఎకరాల పొలం కూడా లేదు. ఉన్నాయి అంతా మన కార్యకర్తల మీదే ఉన్నాయి. మరి వాళ్ళే డెవలప్ చేయాలి, వాళ్ళే వేశారు. అమరావతి రాజధానికి ఇంకా భూమి కావాలి, భూసేకరణ కావాలని చెప్పి అంటున్నారు. దాన్ని మరి మీరు సమర్థిస్తారా? సమర్థించడం అంటే అది మనకి తెలియదు దాని గురించి. అంటే ఉన్నాయే ఇంకా సరిగ్గా చేయలేదు కదా, ఇంకా మళ్ళీ కొత్త అవసరం అని చెప్పి అంటున్నారు. ప్రధానంగా తీసుకుంటారు, కావాలిగా. మరి మోడీ గారి వాళ్ళంతా కలిసి ప్లాన్ ఏదో ఉందో విడిగా దాని గురించి తీసుకోవచ్చు. తీసుకున్నా కూడా చేస్తే పర్లా. మొత్తంగా అయితే ఎన్ని మార్కులు వేస్తారు మరి ఈ పరిపాలనకి? ఈ పరిపాలనగా 50-50 వేస్తా, అంతేగాని అంతే అంతకుమించి ఎక్కువ వేయను. ఈ నన్ను చూసే వాళ్ళు ఏదన్నా బుద్ధి తెచ్చుకుంటే పర్లా. ఎందుకంటే నేనే ఒక కార్యకర్తనే, టీడీపీ కార్యకర్తనే. మా నాయకులు కానీ ఏదైనా కానీ ఇంకా 5 ఏళ్ళు ముందు రావాలంటే వీళ్ళు శుభ్రంగా పరిపాలన చేయాలి. మీలాంటి యూత్ మొత్తం వయసులో ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.